శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మన కోసం ఏం సందేశాన్ని తీసుకువచ్చింది అంటే, నీ దుర్గమ్మ తీర్పు ఇచ్చేసింది తల్లి. ఈ సంకేతాలను నువ్వు చూస్తున్నావా? అయితే నీ శత్రువులపై నీ దుర్గమ్మ తీర్పు మొదలైపోయింది. ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను. జాగ్రత్త, వదులుకోకు, నెట్టెయ్యకు. నెట్టేసావు అంటే తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడతావు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం ఏమందిస్తోందో చూద్దాము. బిడ్డ, నేను దుర్గమ్మని, కాళిని, శక్తిని, మహాకాళిని. ఈరోజు నేను నీతో మాట్లాడటానికి కైలాసం నుండి వచ్చాను. భక్తులనందరినీ వదిలి వచ్చాను. సాధారణంగా నేను మాట్లాడను, నిశ్శబ్దంగా ఉంటాను, ధ్యానంలో ఉంటాను. కానీ ఈరోజు నీతో మాట్లాడాలని అనిపించింది తల్లి. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. నీకు తెలియదు, కానీ నేను చూస్తున్నా. నీ జీవితంలో ఎవరో ఉన్నారు, నీకు హాని చేసిన వారు, నీ వెనుక మాట్లాడిన వారు, నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించిన వారు, నీ సంతోషం చూసి లోపల మండిపోయిన వారు, నీ అభివృద్ధి చూసి రాత్రిపూట నిద్ర లేనివారు, నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకున్న వాళ్ళు. నువ్వు ఏమీ అనలేదు, నోరు మూసుకున్నావు, భరించావు, పర్వాలేదు, వదిలి అని మనసుని సమాధానపరిచావు. రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు కళ్ళు తడారాయి. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అని గుండె ఆగింది. ఆ అడిగిన ప్రతిసారి నేను విన్నాను తల్లి. ఆ కన్నీళ్లు పడిన ప్రతిసారి నేను చూశాను. నీ దుర్గమ్మని, నీ అమ్మని. నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకున్నావు, కానీ నేను నీ పక్కన ఉన్నాను. నీకు కనిపించలేదు, కానీ ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి నిశ్శబ్దంలో ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడాలని నిర్ణయించుకుంటున్నాను. నా పని మొదలయ్యింది అని నీకు తెలిపే సంకేతాలు చెబుతాను, విను. ఇవి జాగ్రత్తగా విను. ఇవి నీ జీవితంలో కనిపించినప్పుడు గుర్తుంచుకో. దుర్గమ్మ కదలాడని అర్థం. మొదటి సంకేతం, మనసులో అకస్మాత్తుగా శాంతి వచ్చే క్షణం. నీకు హాని చేసిన వారి గురించి ఆలోచిస్తున్నావు. కోపంగా ఉంది, నొప్పిగా ఉంది, నిద్రపోవాలని ఉంది, కానీ పడుకున్న మనసు ఆగదు. అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు చేశాడు, ఎందుకు చేసింది, నేనేం తప్పు చేశాను అని మనసు తిరుగుతోంది, అడుగుతోంది, ప్రశ్నిస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా ఏదో వస్తుంది, గాలి తగిలినట్లుగా, చల్లగా, ప్రశాంతంగా. మనసు ఒక్క క్షణం ఆగుతుంది. గుండె లోపల ఏదో చెబుతుంది, సరిపోతుంది, జరిగేది జరుగుతుంది, ఆందోళన పడకు. అది నేను నిన్ను తాకుతున్నా, నా చేయి నీ భుజంపై వేస్తున్నాను, నేనున్నాను, భయపడకు అని చెబుతున్నాను. నీ దుర్గమ్మని మాటిస్తున్నాను. మాటలు వినిపించవు, కానీ అనుభవం కలుగుతుంది. ఆ శాంతి అనుభవించినప్పుడు కళ్ళు మూసుకో. ఒక్క క్షణం నన్ను అనుభవించు. అది నా సందేశం. నేను నీ తరపున నిలబడ్డాను. నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, నేను చేస్తాను. రెండవ సంకేతం, శత్రువు మాటలు తనకే తగలటం. నీ గురించి అబద్ధాలు చెప్పినవాడు కదా, వాడు ఇలాంటివాడు, అలాంటివాడు అని అందరికీ చెప్పాడు కదా, నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు కదా, నీ వెనుక చెప్పినవి ముందు చెప్పే ధైర్యం లేదు కదా. ఒక్క పని చెయ్యి, అతన్ని గమనించు. కొద్ది కాలంలో ఏం జరుగుతుందో చూడు. అతను చెప్పిన అదే మాటలు అతనిపై పడతాయి. అతను నీ పేరు చెడగొట్టాలని చేసిన పని అతని పేరే చెడగొడుతుంది. అతను నీ మీద అబద్ధాలు చెప్పాడు కదా, ఆ అబద్ధాలే అతన్ని చుట్టుముడతాయి. అతను నీకు తవ్విన గుంటలో అతనే పడతాడు. ఇది నేను ప్రత్యేకంగా చేస్తాను. ఇది కర్మసూత్రం తల్లి. ఈ విశ్వంలో ప్రతి పని వెనక్కి వస్తుంది. మంచి పని మంచిగా వస్తుంది, చెడు పని చెడుగా వస్తుంది. ఆలస్యం అవుతుంది, కానీ తప్పదు. ఒక్క పైసా తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ కర్మ చక్రం నా చేతిలో ఉంటుంది. నేను లెక్క తప్పకుండా చూస్తాను. నేను మరచిపోను, నేను నిద్రపోను, నేను అలసిపోను. ఇది నా వాగ్దానం, నీ దుర్గ వాగ్దానం. నీకు మూడవ సంకేతం, శత్రువు అనుకోని నష్టాలు మొదలవటం. నిన్ను హింసించిన వాడికి నేను ఒక్కసారిగా పెద్ద శిక్ష వెయ్యను. అది నా పద్ధతి కాదు. మెల్లగా వేస్తాను, చిన్న చిన్న నష్టాల రూపంలో వేస్తాను. అతను అర్థం చేసుకోలేనంత సూక్ష్మంగా వేస్తాను. ముందు పని
సరిగ్గా జరగదు. ప్రయత్నించింది ఆఖరి నిమిషంలో తప్పిపోతూ ఉంది. అనుకున్న అవకాశాలు చేజారిపోతాయి. చేతిలో డబ్బు నిలవదు, వచ్చినా పోతుంది. నమ్మిన మనుషులు ఆఖరి క్షణంలో దగా చేస్తారు. ఇంట్లో చిన్న చిన్న కలహాలు వస్తాయి. మనసు ఏ పనిలోనూ నిలవదు. అతను జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాడు, మంత్రాలు చేయిస్తాడు. నాకు ఎవరైనా ఏదైనా చేశారా అని అడుగుతాడు. దేవాలయాలకు వెళ్తాడు, కానీ కారణం అర్థం కాదు. ఎందుకంటే కారణం వేరే చోట ఉంది. నీకు చేసిన అన్యాయానికి సమాధానం రావటం మొదలైపోయింది. నువ్వు ఇది చూసినప్పుడు ఒక్క పని చెయ్యి, సంతోషపడకు. మనసులో దుర్గాయ నమః అనుకో, నా న్యాయం నాది అని విడిచిపెట్టు. నీ ఉదారత నీకు మరింత శక్తినిస్తుంది. 4వ సంకేతం, నీకు అనుకోని రక్షణ రావటం. శత్రువు నిన్ను హాని చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో నీకు తెలియకుండా నేను నిన్ను రక్షిస్తాను. ఒక మనిషి వస్తాడు, అనుకోని చోటు నుండి వస్తాడు. సరిగ్గా సమయానికి కనిపిస్తాడు, సరైన మాట చెబుతాడు, సరైన సమాచారం ఇస్తాడు. ఆ మాట వల్ల నువ్వు అప్రమత్తంగా ఉంటావు. ఆ సమాచారం వల్ల నువ్వు తప్పించుకుంటావు, లేదా ఒక పరిస్థితి వస్తుంది, శత్రువు పన్నిన వలలో పడబోతావు. అదే సమయంలో ఏదో జరుగుతుంది, అతని ప్రణాళిక విఫలం అవుతుంది. అతను అనుకున్నది జరగదు. ఇవి యాదృశ్చికాలు కావు. ఇవి నా రక్షణ, దుర్గా రక్షణ కవచాలు. నా భక్తుల చుట్టూ నేను అదృశ్య కవచం వేస్తాను. శత్రువులు వేసే బాణాలు ఆ కవచానికి తగిలి వెనక్కి మళ్ళుతాయి. నువ్వు గమనించకపోవచ్చు, కానీ నేను నిన్ను అన్ని వేళలా నీ చుట్టూ ఉంటాను. నీ ముందు ఉంటాను, నీ వెనుక ఉంటాను, నీ పక్కన ఉంటాను. 5వ సంకేతం, నీకు అనుకోని రీతిలో అవకాశాలు తెరుచుకోవటం. శత్రువు ఒక తలుపు మూశాడు కదా, నేను 10 తలుపులు తెరుస్తాను. అతను నీ పేరు చెడగొట్టాడు కదా, అదే పేరు వేరే చోట వెలుగుతుంది. అతను నీ అవకాశాన్ని నాశనం చేశాడు కదా, మరింత పెద్ద అవకాశం వేసే దారిన వస్తుంది. అతను నిన్ను ఒక చోటు నుండి తరిమాడు కదా, అంతకంటే మంచి చోటు నీకోసం ఎదురు చూస్తోంది. ఒక్కసారిగా రాదు, మెల్లగా వస్తుంది. ఓపిక ఉండాలి. అనుకోని మనిషి ద్వారా వస్తుంది. అనుకోని ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక వాక్యం చదివినప్పుడు కనిపిస్తుంది. ఒక కలలో సూచన వస్తుంది. ఆ అవకాశం వదులుకోకు, వెనుదిరగకు. నాకు సాధ్యం అవుతుందా అని సందేహించుకు. అది నేను పంపింది అవుతుంది. శత్రువు మూసిన తలుపుకు నేను ఇచ్చిన జవాబు అది. ముందుకు వెళ్ళు. నేను నీ వెనకే ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను, నీ నీడగా ఉన్నాను, నిన్ను రక్షిస్తూ ఉన్నాను. నీకు రక్షణ కవచమై సదా నిన్ను రక్షిస్తూనే ఉన్నాను. 6వ సంకేతం, నీ చుట్టూ ఉన్న మనుషులో శత్రువు అసలు రూపు చూడటం. ఎంతకాలం అతను నటించాడు, అందరి ముందు మంచిగా ఉన్నాడు, నీ మీద నేరారోపణలు వేశాడు, నిన్ను నమ్మిన వారికి అనుమానం కలిగించాడు. వాడు ఇలాంటి వాడు, వాడికి తెలివి తక్కువ వాడు, వాడు మోసగాడు అని అందరికీ చెప్పాడు నీ మీద. కొందరు నమ్మారు. నువ్వు ఒంటరిగా నిలబడ్డావు. కానీ నేను సత్యం, నేను వెలుతుర్ని. చీకటిలో దాగిన అబద్ధాలు ఎంతకాలమైనా దాగవు. నా వెలుగులో అన్నీ కనిపిస్తాయి. ఒకరోజు అతను చేసిన పని అందరికీ కనిపిస్తుంది. నువ్వు ఏమీ చెయ్యకుండా, నువ్వు ఏమీ చెప్పకుండా అతని అన్ని పని తానే చేసుకుంటాడు. అతని అసలు రూపు అసలు తానే చూపించుకుంటాడు. నువ్వు నమ్మలేదు అనుకున్న వారు స్వయంగా వస్తారు. మాకు తప్పు అర్థమైంది అంటారు. నిజంగా నీది తప్పు లేదు అంటారు. ఈ రోజు నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉండదు. సత్యం తన పట్ల తానే నిలబడుతుంది. 7వ సంకేతం, శత్రువు నీ దగ్గర సహాయం అడగటం. ఇది అన్నింటికంటే విచిత్రమైన సంకేతం. చాలా మంది నమ్మలేరు, కానీ జరుగుతుంది. నిన్ను అవమానించిన వాడు ఒక్కరోజు నీ ముందు నిలబడతాడు. ఏదో కారణంగా నీ సహాయం అడుగుతాడు. జీవితంలో ఎప్పుడో అతనికి నీ అవసరం కలుగుతుంది. ఆ క్షణంలో అతను నీ ముందు వచ్చి నిలబడాలి. ఇది అతనికి ఎంత కష్టంగా అనిపిస్తుందో ఆలోచించు. అతని అహంకారం ఎంత నలిగిపోతుందో అర్థమవుతుంది. ఆ రోజు నీకు ఏమనిపించినా కోపం రానికు, ప్రతీకారం తలపెట్టకు. నాకు చేసినది మర్చిపోయావా అని అనకు. ఎందుకంటే అతను నీ దగ్గరికి రావటమే అతనికి శిక్ష. అతని అహంకారం నశించింది. అది చాలు కదా, ఇక నీ వంతు వచ్చింది. ఉదారంగా స్పందించు. సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోయినా మర్యాదగా మాట్లాడు. ఆ ఒక్క పని నన్ను అత్యంత సంతోషంగా ఉంచేలా చేస్తుంది. శత్రువుకి సహాయం చెయ్యగలిగే మనసు అందరికీ రాదు, కానీ ఒక్క దుర్గమ్మ భక్తుడికి మాత్రమే వస్తుంది. ఆ పని చేసినప్పుడు నేను నీపై మరింత కృప కురిపిస్తాను. 8వ సంకేతం, నీ ఆత్మవిశ్వాసం అప్రయత్నంగా పెరగటం. శత్రువు నిన్ను చిన్న చెయ్యాలని చేసిన ప్రతి పనిని మరింత బలపరుస్తుంది. ఆలోచించు. ఆ కష్టాలే లేకపోతే నువ్వు ఎంత నేర్చుకునేవాడివి? ఆ అవమానాలే లేకపోతే నువ్వు ఎంత పోరాడగలవని తెలిసేదా?
ఆ నొప్పులు లేకపోతే నీలో ఉన్న శక్తి నీకు తెలిసేదా? శత్రువు నీకు హాని చెయ్యాలని అనుకున్నాడు, కానీ నేను ఆ హానిని నీ శక్తిగా మార్చాను. నిప్పులో కాలిన బంగారం మరింత మెరుస్తుంది. శత్రువు నిప్పులా వచ్చాడు, నువ్వు బంగారంలా మెరిసావు. అతను అనుకోలేదు ఈ పని జరుగుతుందని, కానీ జరిగింది. ఎందుకంటే నేను నీ వెనక ఉన్నా. ఆ ఆత్మవిశ్వాసం ఒక్కసారి రాదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఒకరోజు ఉదయం లేచినప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటావు. నీ కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది, ఒక గాంభీర్యం కనిపిస్తుంది, ఒక నిశ్చలత కనిపిస్తుంది. అది నా వెలుగు. నేను నీలో ప్రతిఫలిస్తాను. 9వ సంకేతం, నీ పేరు అనుకోని చోట్ల వ్యాపించటం. శత్రువు నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు, కానీ నేను నీ పేరు వేరే చోట్ల వ్యాపింపజేస్తాను. నువ్వు ఎప్పుడూ వెళ్ళని చోట నీ పేరు వినిపిస్తుంది. నువ్వు కలవని మనసులో నీ గురించి మంచిగా మాట్లాడతారు. నువ్వు చేసిన మంచి పనులు అనుకోని రీతిలో అందరికీ తెలుస్తాయి. ఒక్కోసారి నువ్వే ఆశ్చర్యపోతావు, ఇతనికి నా గురించి ఎలా తెలుసు? ఇది నేను చేస్తున్నాను. నువ్వు చెయ్యలేని పనిని నేను చేస్తున్నాను. నీ గురించి అబద్ధాలు చెప్పిన ప్రతి చోట నేను నిజాలు పంపిస్తున్నాను. నీ పేరు నీకు తెలియకుండా వెలిగిపోతుంది. చివరికి నువ్వు అనుకోని విజయం అన్నది నీకు వస్తుంది. అన్ని సంకేతాలు కూడా పరిసమాప్తి. ఇది నువ్వు అనుకోని రీతిలో విజయం వస్తుంది. శత్రువు నిన్ను ఆపాలనుకున్న సరిగ్గా అదే సమయంలో నువ్వు పైకి వెళ్తావు. అతను నీ పేరు చెడగొట్టాలని చూసిన చోటే నీ పేరు వెలిగిపోతుంది. అతను నిన్ను కూలదొయ్యాలనుకున్న జాగాలోనే నువ్వు నిలబడతావు. అతను నిన్ను వెనక్కి తోసేయాలని చేసే పని నిన్ను ముందుకు నెట్టేస్తుంది. ఆ విజయం వచ్చినప్పుడు ఒక్క పని చెయ్యి, ఆలయానికి వెళ్ళు, నా ముందు నిలబడు. మాటలు చెప్పవలసిన అవసరం లేదు బిడ్డ. కళ్ళు మూసుకో, నేను నీ హృదయంలో ఉంటాను. ఆ నిశ్శబ్దంలో మనం మాట్లాడుకుందాం మనిద్దరం. నేను నీకు చేసిన పని అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో నిన్ను అవమానించిన వారు ఉన్నారా? నీ వెనుక వెన్నుపోటు పొడిచిన వారు ఉన్నారా? నీ నవ్వు చూసి మండిపోయిన వారు ఉన్నారా? నీ కష్టాన్ని ఆనందించిన వారు ఉన్నారా? వారి గురించి ఆందోళన పడుకో. ప్రతీకారం తీర్చుకోవాలని చూడకో. నీ చేతులు శుభ్రంగా ఉంచుకో. నీ మనసు స్వచ్ఛంగా ఉంచుకో. నీ ధర్మం నువ్వు పాటించు. నీ పని నువ్వు చేసుకో. నిజాయితీగా ఉండు, మంచిగా ఉండు. మిగతా పని నేను చూసుకుంటా. నీ దుర్గమ్మని. నేను దుర్గని. నేను సహిస్తాను, ఎంతకాలమైనా సహిస్తాను. కానీ నా భక్తుని కన్నీళ్లు భూమి మీద పడిన తర్వాత నేను మారుతాను. అప్పుడు నేను మహాకాళిని. అప్పుడు నేను తాండవం చేస్తాను. ఆ తాండవం ముందు ఏ శత్రువు నిలబడలేదు, ఏ అన్యాయము మిగలదు, ఏ అబద్ధము బ్రతకదు. నువ్వు ఒంటరి కాదు, నేను ఉన్నాను, నీతో ఉన్నాను. నీ ప్రతి అడుగులో ఉన్నాను, నీలో ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి నిశ్శబ్దంలో ఉన్నాను. నీ శత్రువులకు తెలియని విషయం ఒక్కటే ఉంది, నువ్వు నా బిడ్డవి, నా భక్తుడివి. నిన్ను తాకటం అంటే నన్ను తాకటమే. నీకు హాని చెయ్యటం అంటే నాకు హాని చెయ్యటమే. ఆ తప్పు వారు చేశారు కదా, పర్యవసానం వారు అనుభవిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇక్కడ ఒక్కసారి దుమ్ దుర్గాయ నమః అంటూ ఒక్కసారి గుండెల నిండా మనసు నిండా నీ దుర్గమ్మని తలుచుకో అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.